వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమే నిధులు, నీళ్లు, నియామకాలు. వాస్తవంగా ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం దావింపబడుతుంది. తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువత వివక్షకు గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందనేటువంటి ఒక భావనతో ఇవాళ విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించడం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చుంది. వాస్తవంగా 2014లో ఏ ఉద్యమ పార్టీగా భావించి టీఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాల అవకాశం కల్పించింది. 2014, 2018. అంటే దశాబ్ద కాలం 2 పర్యాయాలు ప్రభుత్వం ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పులో ఊళ్ళోకి నెట్టబడటం ఒక అంశం అయితే, ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియదు కాదు. లాస్ట్ ఇయరే డిస్సాల్ కమిటీ 1,93,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మన ఉద్యోగాల కల్పనకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేకపోవటం, చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలే లీక్ కావటం, అంటే బజార్లో అమ్మకాన్ని పెట్టడం, ఒక విధంగా తెలంగాణ పరువు పోయిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇవన్నీ ఫలితం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 6 మాసాల కాలంలో మనకు తెలియదు కాదు. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు చేపట్టాలని ప్రక్రియ ఆరంభించినా కానీ నియామకాలు మాత్రం చేపట్టడం జరగలేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే 30,000 మందికి నియామకాలు కల్పింప చేయటం, 30,000 మంది నిరుద్యోగ యువతకి ఏదైతుందో వాళ్ళ నియామకాలు కల్పింప చేయటం, ఇవాళ గతంలో నిర్వహింపతాలు పెట్టిన డిఎస్సి ఏదైతుందో ఆనాడు 5,000 ఉద్యోగాల భర్తీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని 11,000కు పెంపు చేయటం, గత ప్రభుత్వ హయాంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. పోటీకి వచ్చినప్పుడు 50 లోపటోడు ఏదైతున్నదో ఇప్పుడు ఆటోమేటిక్ కోర్టు పోతాడు. నేచురల్ జస్టిస్ కోర్టు ఏదైతుందో ఇంటర్వ్యూలు అవుతుంది. అంటే టీఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మారతలేదు. మీరు హర్షించండి, మీరు చేయలేని పని వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే హర్షించండి. అది పోయి మీరు ఆటంకాలు ఏర్పాటు చేయబడే విధంగా డిఎస్సి ఉన్నదే, డిఎస్సి రేపు పెట్టించే ఎగ్జామ్ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆల్మోస్ట్ 2 లక్షల మంది అభ్యర్థులు వాళ్ళ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. More than 70% of the applicants వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళ హాల్ టికెట్స్. అండ్ దే ఆర్ ప్రిపేర్డ్. రేపు పరీక్ష పెట్టుకుని వాయిదా వెయ్యి ఉంటే ఇవ్వన్నట్టే. ఇది అర్థమే కాదు. ఇది అంటూ నేను
అంటే ఇది చివరి రిక్రూట్మెంట్ కాదు. దిస్ ఇస్ నాట్ ఏ ఫైనల్ రిక్రూట్మెంట్, ఇది చివరిది కాదు. ఇక రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇటువంటి రిక్రూట్మెంట్సే ప్రతి సంవత్సరం కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేయబోతున్నది. టీచర్స్ రిక్రూట్మెంట్ జాప్యం కావడంతో పాఠశాలల్లో మీరు గమనిస్తున్నారు, బదిలీల ప్రక్రియ చేపట్టబడ్డప్పటికీ కూడా మళ్ళీ రేషనల్ నిర్దేశం అని చెప్పని బదిలీ అయిన టీచర్లను కూడా విడుదల చేస్తలేరు. అటు విద్య ఏ విధంగా ఆటంకం ఏర్పడుతుంది, బోధన ఆటంకం ఏర్పడుతుంది, దయచేసి గమనించాలని చెప్పంటున్నా. మీ పాఠశాలలో విద్యా బోధన సక్రమంగా కొనసాగింపబడాలి అని అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ఎంత త్వరితగతిన పూర్తి చేయబడితే అంత మనకు బోధన సక్రమంగా కొనసాగుతుంది. సపోజ్ ఫర్ ఎనీ రీజన్ ఇందులో ఇప్పుడు ఎంపిక కారనుకోండి, ఉదాహరణకు 2 లక్షల మంది ఎంపికారు, 11,000 మంది అంటే మీకు 5% ఎంపిక అవుతుంది, 5% ఎంపిక అవుతారు. ఇక అదర్ 90% లెఫ్ట్ ఓవర్ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది. ఇందులో ఎంపిక అయ్యే అవకాశం పొందనటువంటి నిరుద్యోగ యువతకి ఏదైతుందో మళ్ళీ రేపు ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతుంది. ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతున్నది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే టెట్ నిర్వహణతో పాటుగా డిఎస్సి ఏదైతుందో 5,000 ఉన్నదాన్ని ఇంకా 6,000 పెంచి 11,000 ఉద్యోగాల భర్తీకి ఏదైతుందో ప్రక్రియ ఆరంభించింది, నోటిఫికేషన్ జారీ చేయండి. రేపు 18th వెళ్ళి ఏదైతున్నదో మీకు వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 18th జూలైకి వీళ్ళ గ్రూప్ 1కు సంబంధించి కూడా అంటే గతంలో 500 ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తే ఇంకో 6 ఉద్యోగాలు వాటికి అదనంగా కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడమే కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయి అలాగే ఇప్పుడు మెయిన్స్కు అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. గ్రూప్ 2 కూడా సంబంధించి వాళ్ళ క్యాలెండర్ జారీ చేయడం జరిగింది. గ్రూప్ 2 సంబంధించి కూడా అంటే నియామక ప్రక్రియ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకొని నిరుద్యోగ యువతకు ఏదైతుందో వారి కొంత అంటే ఉద్యోగ అవకాశాల కల్పనలో కార్యక్రమాన్ని చేపడుతుంటే జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ అంటే గత దశాబ్ద కాలంలో వాళ్ళు చేయలేని పని 6 మాసాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ దాని కార్యరూపం ఇవ్వబడే విధంగా నియామక ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంటే దానికి ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి, ఏ విధంగా నిరుద్యోగులు ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. చిత్రం ఏంటంటే ఇప్పుడు ఏ ఎగ్జామే కానీ నోటిఫికేషన్కి అనుగుణంగా ప్రక్రియ చేపట్టబడాలి. ఎనీ రిక్రూట్మెంట్ ఆర్ ఎనీ ఎగ్జామ్, ఇట్ హ్యాస్ టు గో అకార్డింగ్ టు ది నోటిఫికేషన్. ఒకసారి ప్రక్రియ ఆరంభింపబడ్డ తర్వాత మీరు ప్రకటింపబడ్డ నోటిఫికేషన్కు మార్పులు చేర్పులు చేస్తే న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది అందరూ తెలిసిందే.
వీళ్ళ గ్రూప్ 1 నియామకానికి సంబంధించి ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఏదైతుందో 1:50 అనే విధంగా నోటిఫికేషన్ ప్రక్రియ జారీ చేసింది. 1:50కి అభ్యర్థులను ఎంపిక చేసింది. దాని టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు మరి 1:50 1:100 విలువండి. అంటే అసలు మీరు ఈ నియామకం చేపట్టబడాలి కొనసాగాలని భావిస్తున్నారా, లేక దీన్ని ఏ విధంగా ఆటంకం సృష్టించాలని చెప్పని భావిస్తున్నారా? ఎనీ డీవియేషన్ టు ది నోటిఫికేషన్, ఎనీ మోడిఫికేషన్, ఎనీ ఆల్టరేషన్, మీకు న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది. ఒకసారి న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మొత్తం ప్రక్రియ ఆగిపోతుంది. ఇప్పుడు 1:50లో మేము ఎంపికకు మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేస్తూ పిలుస్తామని చెప్పిన దాన్ని 50 పైన పిలుస్తామని చెప్పండి, 50 లోపల ఏదైతుందో కోర్టు పోతాడు, నా కాంపిటీషన్ పెరిగిపోతుందని చెప్పని. 1:50కి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సపోజ్ నువ్వు యూ ఎక్సీడ్ 1:50కి 100 పోతే ఆ బిట్వీన్ 50 to 100 అనేది అది అదనపు అభ్యర్థుల పోటీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడేట్టు వాయిదా వేయండి. మళ్ళీ ఏమంటారు, మీరు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పారు, ఏమైనా చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ కమిటెడ్ ఫర్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో. అంటే వాస్తవానికి ఏదైతుందో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని చెప్పని ఈ ఉద్యోగ కల్పన అనేది నిర్మాణాత్మకంగా వ్యవహరించి ముందుకు పోతుంది. తప్పకుండా నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఆత్మస్థైర్యం కల్పింపజేయబడింది. మరి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడుతుంది? ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేది, ప్రభుత్వ పరంగా కల్పించేయటం, ప్రైవేట్ సెక్టర్లో కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు కూడా కార్యాచరణ రూపొందిస్తుంది. మీరు గతంలో స్కిల్ ఇంప్రూవ్మెంట్ గురించి ఏ విధంగా కార్యాచరణ రూపొందించలేదు. గతంలో మీరు స్కిల్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఏ విధమైన కార్యాచరణ రూపొందించలేదు. బట్ ఈ గవర్నమెంట్ ఏది ఇస్తుంది, వాళ్ళ ముఖ్యమంత్రి గారు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఏది ఇస్తుందో అని ఒక కార్య రూపొందించి ముందు పోతుండ్రు. ఐటీఐ కళాశాలలు అన్నీ కూడా ఏదైతుందో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ATCగా రూపొందింపజేసిండ్రు. ITI ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండవు కదా, బట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ మరింత మెరుగైనటువంటి శిక్షణ కల్పింపజేయబడే విధంగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా పొందడానికి ATCగా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. జగిత్యాల ఇట్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్. బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఎక్కడికి వచ్చేది ఇస్తుందో రాబోయే 4 సంవత్సరాల కాలంలో, ఈ టర్మ్ 5 సంవత్సరాల కాలం ఉంటుంది కదా, నిరుద్యోగ యువతను వారికి ఒక ఉపాధి మార్గం చూపెట్టారు భావన తలపుతోంది. బేసిక్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే వాళ్ళ ఉద్యమ ఫలితం, వాళ్ళ త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పననే ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ప్రభుత్వం ముందుకు పోతున్నది. దాని ప్రతిపక్షాలు ఏదైతుందో మీరు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయకుండా హర్షం వ్యక్తం చేయండి. కావాలంటే రిక్రూట్మెంట్ సంబంధించి ఇంకా అదనంగా రిక్రూట్మెంట్ ఎక్కడెక్కడ చేయగలిగే అవకాశం ఉందో సూచన చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.